హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో ఆర్థిక శాఖ క్లియరెన్స్లు ఉన్నటువంటి సుమారుగా 2500 పోస్టుల భర్తీకి చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖతో పాటు దేవాదాయ శాఖ, తర్వాత ఎఫ్బీఓ లాంటి అటవీ శాఖల్లో, అదేవిధంగా మన డిగ్రీ కాలేజ్ లెక్చర్లకు సంబంధించినటువంటి పోస్టులు అయినా, అదేవిధంగా పాలిటెక్నిక్ కళాశాలలో మరి అధ్యాపక పోస్టులు అయినా సరే, సో ఇవన్నీ కూడా దాదాపు కూడా వచ్చేసరికి 2500 పోస్టుల వరకు మరి ఇక్కడ నోటిఫికేషన్స్ విడుదల చేయాలనేసి ప్రభుత్వం అయితే భావిస్తున్నటువంటి సమాచారం. ఇక్కడ ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని కనుక చూసుకున్నట్లయితే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మరి ఇక్కడ 1000 పైగా అధ్యాపక పోస్టులు, అదేవిధంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో దాదాపుగా 300కి పైగా అధ్యాపక పోస్టులు, ఇతర విద్యా సంస్థలతో పాటు దేవాదాయ అటవీ సర్వే సెటిల్మెంట్ పాఠశాలలు, విద్యాశాఖ పరిధిలోని జిల్లా, అదేవిధంగా ఉపాధ్యాయ శిక్షణ సంస్థల్లో 100కు పైగా అధ్యాపక ఖాళీలు, మరి జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్ పోస్టులతో పాటు ఇటు వ్యాయామ ఉపాధ్యాయుల ఖాళీలు, పురపాలక పట్టణ అభివృద్ధి శాఖల్లో పెద్ద సంఖ్యలో మరి ఇక్కడ ఖాళీలు భర్తీ కానున్నాయి. ఒకే సమయంలో 2 పరీక్షలు వచ్చి అభ్యర్థులు ఇబ్బంది పడకుండా ఇక్కడ కమిషన్ అయితే జాగ్రత్త తీసుకుంటుందని కూడా చెప్పడం జరిగింది. సో వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మరి ఇక్కడ సీఎం రేవంత్ గారి ప్రకటనతో నియామక బోర్డులో కదలిక వచ్చిందనేసి పలు శాఖలో ఖాళీల గుర్తింపు, ఆర్థిక శాఖ ఇక్కడ ఆమోదం తర్వాత వరుస నోటిఫికేషన్స్ అనేసి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా 2000 తెలంగాణలో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సార్, తెలంగాణలో ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చినవి 2500 ఖాళీలను త్వరలోనే భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అనేసి కూడా ఇక్కడ మనకైతే చెప్పడం జరుగుతుంది. దేవాదాయ శాఖలో పరీక్ష షెడ్యూళ్లపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే దేవాదాయ శాఖలు ఉన్నాయో 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. తర్వాత వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే దాదాపుగా 9500 ఉద్యోగాలు భర్తీ చేసి ప్రభుత్వం మరో 5000 వరకు ఈ యొక్క పోస్టులను భర్తీ చేయాలనేసి కూడా ఇక్కడ భావిస్తున్నటువంటి సమాచారం. తర్వాత వచ్చేసరికి అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు, అదేవిధంగా మరి పలు శాఖల్లో ఉన్నటువంటి అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఏఈ పోస్టుల భర్తీకి కూడా మరి ఇక్కడ భర్తీ చేయాలనేసి, తర్వాత బీఈడి లెక్చరర్ల పోస్టులతో పాటు ఆర్టీసీ సివిల్ సప్లై విభాగాల్లో మరి పలు పోస్టులను భర్తీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి సమాచారం అండి. సో మొత్తానికైతే తెలంగాణలో మరొకసారి భారీ నోటిఫికేషన్స్ అయితే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాయి. వరుస నోటిఫికేషన్స్కు రెడీ అవుతున్నాయనేసి టీజీపీఎస్సీ మరి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి మరి గుడ్ న్యూస్ అయితే చెప్పడానికి సిద్ధంగా ఉన్నది. సో దీనిపైన ఇప్పటికే కసరత్తులు జరుగుతున్నాయనేసి కూడా మనకు ఇక్కడ తెలియజేస్తున్నారు. సో వాస్తవానికి ఇప్పటికీ ప్రతి నెలలో వచ్చేసరికి మరి దాదాపుగా 3 నోటిఫికేషన్స్ విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఇప్పుడు ఏంటిదయ్యా అంటే ఇప్పుడు శాఖల వారీగా సంబంధించినటువంటి ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సో సీఎం గారి ఆలోచన ఏంటిదంటే ప్రతి శాఖకు సంబంధించినటువంటి ఇండివిజువల్గా మరి నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి చూస్తున్నారు. గతంలో గ్రూప్ 1లో ఒక 500 వరకు ఉంటే ఒకే మొత్తంలో 500 వరకు నోటిఫికేషన్స్ ఇచ్చేటోళ్ళండి. సో ఇప్పుడు అలా కాకుండా ఈ 500 పక్కన పెట్టేసి ఈ శాఖలు ఏదైతే ఉన్నాయో ఈ శాఖలకు సంబంధించినటువంటి మరి ఇండివిజువల్గా నోటిఫికేషన్స్ ఇట్లా విడుదల చేయాలనేసి కూడా ప్రభుత్వం అయితే భావిస్తున్నటువంటి సమాచారం. సో ప్రధానంగా దాదాపు కూడా ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖలతో పాటు ఇటు అటవీ శాఖకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్తో పాటు మరి మిగతా సంబంధించినటువంటి దేవాదాయాలు ఈఓ పోస్టులు, అదేవిధంగా అగ్రికల్చర్ సంబంధించినటువంటి పోస్టులు కూడా మరి ఇక్కడ భర్తీకి సిద్ధంగా ఉన్నటువంటి సమాచారం. ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఉన్నాయి. సుమారుగా ఇప్పుడు ఏంటిదయ్యా అంటే దాదాపుగా 2500 సంబంధించినటువంటి పోస్టులు అయితే క్లియరెన్స్ ఉన్నాయి. దీంట్లో డిగ్రీ కాలేజ్ లెక్చర్ సంబంధించిన పోస్టులే మరి 1000 పైగా అధ్యాపక పోస్టులు, అదేవిధంగా పాలిటెక్నికల్ పోస్టులు కూడా 300 పైగా పోస్టులు కూడా సిద్ధంగా ఉన్నాయనేసి కూడా చెప్తున్నారు. సో దీంతోపాటు మనకు ఇక్కడ వచ్చేసరికి మిగతా సంబంధించినటువంటి దాదాపుగా 5000 పైగా పోస్టులకు భర్తీ చేయాలనేసి కూడా ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించుకున్నటువంటి సమాచారం. సో ఎనీహౌ తెలంగాణలో మరొకసారి ఒక భారీ నోటిఫికేషన్స్ అయితే చూడబోతున్నాం. గతంతో పోల్చుకుంటే ఈసారి మాత్రం ఎక్కువ సంఖ్యలో ఈ యొక్క ఖాళీలను మరి భర్తీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో దాంతోపాటుగా రీసెంట్గా మనకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా దాదాపుగా ఇక్కడ 2 years వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది పెంపుదల అనేది చేశారు. సో దాంతో మనకు విద్యార్థులకు ఒక చక్కని అవకాశం. సో దీంతో పాటుగా మిగతా సంబంధించినటువంటి గ్రూప్ సంబంధించినటువంటి అయినా సరే, తర్వాత డిఎస్సి లాంటి ఉద్యోగాలైనా సరే,
తర్వాత మిగతా సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్ త్వరలో రాబోతుంది. సో మీ ప్రిపరేషన్ కొనసాగించండి. సో ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.